లేండి ప్రాజెక్ట్. అది ఆయన అడగాలి మీరు. ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి. కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి. నితిన్ గారు. సరే. ఇప్పుడు బావగారు గోవా మన అక్కడున్నారు. జపాన్. జపాన్‌లో ఉన్నారు కదా! ఈ ట్రైలర్ బావగారికి షేర్ చేశారా లేదా? ఇంకా కనుక్కోలేదు సార్. ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్. తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల. నాగవంశి గారు ఇక్కడ. సో ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథనం అవసరం లేదు, నవ్విస్తే ఎంటర్టైన్ చేస్తారు సార్ దాన్ని బూతులా వాడుతున్నాను నేను. సినిమా కథనం అవసరం లేదు అంది పైన 5 హీరోలకి మాత్రమే సార్. ప్రతి సినిమాకి కాదు. కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి, ఈ సినిమాలో అయితే కథ లేదు. ఇది కామెడీ సినిమా. రండి. ఇప్పుడు ట్రైలర్లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామాకండి ఈ సినిమాకి. ఓన్లీ నవ్వుకుంటానికి రండి. సమ్మర్లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి. సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉండబోతుందండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ అవుతుందండి. వంశీ గారు, మీ ప్రమోషన్స్లో కానీ మీ వీటిలో కానీ నారాయణ నితిన్ గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారైంది స్టేజ్ మీద సంగీత మధ్యలో చూసా. ఈ మధ్యలో ఎందుకు మార్చారని, అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదని విష్ణుని పెట్టాం మధ్యలో ఈసారి. అలాగే నితిన్ గారు, వంశీ గారు ఇంతకుముందే ఫస్ట్ కాపీ చూసాను చెప్పారు, ఛాలెంజ్ చేశాను చెప్పారు. మీరు ఫస్ట్ కాపీ చూసారా మీ నలుగురు? లేదండి, ఇంకా చూడలేదండి. అంటే మీకు చూపించడం చెప్పారా ఏమన్నా? లేదండి, ఎందుకు ఇప్పుడే చూడమే. అలాగనే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్లో అన్నిట్లో. ఎవరు వదలట్లేదు మమ్మల్ని. ఎలాగైనా ఆ టెల్లి చూడాలంటే ఇంకొక 3 గంటలు అవుతుంది, ఇంకా టైం లేదని అవ్వట్లేదండి. అలాగే నిన్న వీడియో రీల్ బయటకు వచ్చింది ట్రైలర్ గురించి ఏదో. అవునండి. అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది అన్నట్టుగా మీరు కొంచెం సెటర్కి చేశారు. అది మీకు కూడా ఫీల్ అవుతున్నారు ఏమన్నా మీరు అట్లా? లేదండి, కంటిన్యూస్గా వీడియోస్ వదులుతూనే ఉన్నాం కదా. సడన్గా ఒక ఐడియా వచ్చిందనమాట పిఆర్ టీమ్కి. వాళ్ళే ఇలా చేద్దామంటే మా మీద మేమే జోక్ వేసుకున్నాం. మీ మీదనేనా ఈ రీసెంట్గా